పవిత్ర బారా షాహిద్ దర్గాలో రొట్టెలను భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. దర్గాకు వచ్చే భక్తుల కోర్కెలు తీరాలంటే రొట్టెలు పంచాలి. కోర్కెలు తీరిన వాళ్లు కొత్త వారికి రొట్టెలు ఇవ్వాలి. ఇది రొట్టెల పండుగ ఆచారం. ఇలా మొదలైన రొట్టెల పండుగ ప్రస్తుతం అనేక మంది భక్తులను ఆకర్షిస్తోంది. దర్గా దగ్గర జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కొన్ని లక్షల మంది భక్తులు ఈ ప్రాంతానికి విచ్చేసి ఈ యొక్క చెరువులో రొట్టె పట్టుకుని దర్గాలో నిండు మనసుతో ప్రార్థన చేసి కోరిన కోరికలు కోరుకుని ఆ మరు సంవత్సరం కోరికలు తీరిన తర్వాత మళ్ళీ రొట్టెల పండుగ ఇచ్చేస్తూ ఉంటారు. అందుకే ఏడాదికి రొట్టెల పండుగకి విపరీతమైనటువంటి ప్రజావాహిని దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటారు. ఈ పండుగలో విభిన్న ఆచారాలు ఉన్నాయి. గోధుమ పిండితో తయారు చేసిన రొట్టెలను బెల్లంతో పాటు దర్గాలోని సమాధుల దగ్గర పెట్టాలి. ఆ తర్వాత పక్కన